నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. 11 రాష్ట్రాల్లో కొనసాగుతున్న మూడో విడత ఎన్నికలు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. అహ్మదాబాద్లో మోదీ సందడి, నిషాన్ స్కూల్లో ఓటేసిన ప్రధాని. రాజానగరం, గాజువాక, ఇచ్చాపురంకు జగన్ 3 చోట్ల సభలకు హాజరు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ దూకుడు. కరీంనగర్, వరంగల్ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో టూర్. నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ. మధ్యాహ్నం కోర్టుకు హాజరు. మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్. బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షంలోకి పయనం. హైదరాబాద్ పై ముంబై విక్టరీ, 5 వికెట్ల తేడాతో విజయం. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ వాళ్లతో ముగియనుంది. దీంతో ఆమెను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. నిన్న కోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమెకి ఇవాళ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఆమె వర్చువల్ గా కోర్టు విచారణలో పాల్గొన్నారు. ఇవాళ నుంచి ఆమె డైరెక్ట్ గా కోర్టుకు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఇవాళ్లతో ముగియనుంది. దీంతో ఆమెను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. నిన్న కోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమెకి ఇవాళ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఆమె వర్చువల్ గా కోర్టు విచారణలో పాల్గొన్నారు. బట్ ఇవాళ నుంచి ఆమె డైరెక్ట్ గా కోర్టుకు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బహిరంగ సభల్లో, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఇప్పటికీ అంశంపై చంద్రబాబుకు నోటీసు జారీ చేయగా ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన ఎన్నికల సంఘం ఇకపై ప్రచార సభల్లో అలా మాట్లాడడం సరికాదంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. చంద్రబాబుకు డైరెక్షన్ ఇస్తూ ఇకపై పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మహిళలు స్థానిక సమస్యలపై ఆయన్ను నిలదీశారు. తాగునీటి సరఫరా పేరిట దుర్వాసనతో వస్తున్న నీటిని ఎలా తాగాలని మంత్రిని మహిళలు ప్రశ్నించారు. పైగా నీళ్లు కూడా 3 రోజులకోసారి వస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇక కాలనీలో బోరు పాడైతే ఎవరూ పట్టించుకోకపోతే తామే కొంత మొత్తాన్ని పోగు చేసుకుని మరమ్మతులు చేయించుకోవాలని మంత్రిని కడిగి పారేశారు. సీసీ రోడ్లు లేక అవస్థలు పడుతున్నామని స్థానిక కౌన్సిలర్లు పట్టించుకోకపోవడంతోనే సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. నీళ్లు రాకుంటే ఒక్క ట్యాంకర్ దేశవ్యాప్తంగా 3వ దశ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈసారి బరిలో 1300 మందికి పైగా అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. వేసవి తాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వెళ్తున్నారు. స్వరాష్ట్రమైన గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్ స్థానం పరిధిలోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీ, అమిత్ షా ఓటు వేశారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ స్థానానికి కూడా పోలింగ్ కొనసాగుతోంది. 2వ దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో 3వ దశకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ దశలో మొత్తం 1300 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు. మూడవ దశలో గుజరాత్ 25, కర్ణాటక 14, మహారాష్ట్ర 11, ఉత్తరప్రదేశ్ 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్గఢ్ 7, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 4, అస్సాం 4, గోవా 2, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవ్ 2 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా గత నెల 26న 14 చోట్ల పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 సీట్లలో ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది. గుజరాత్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్లో పోలింగ్ జరుగుతున్న అన్ని స్థానాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీనే దక్కించుకోవడం విశేషం. గత లోక్సభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఒక్క గుజరాత్లోనే ఆ పార్టీ 26 సీట్లను దక్కించుకుంది. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య
డింపుల్ యాదవ్ వంటి ప్రముఖులు మూడో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడో దశలో అసోం, ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ఉండడంతో అక్కడ హై సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి నియోజకవర్గంలోని ఇవాళ జరగాల్సిన పోలింగ్ను ఎన్నికల కమిషన్ మే 25వ తేదీకి వాయిదా వేసింది. ఏప్రిల్ 19న తొలి దశలో 120 నియోజకవర్గాలకు, ఏప్రిల్ 26న 88 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తయింది. గుజరాత్లోని మొత్తం 26 నియోజకవర్గాలకు, కర్ణాటకలోని 14 నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని 11, మధ్యప్రదేశ్లోని 9 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లోని 10 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే అసోంలో 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్ 7, గోవాలో 2 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లోని 4, దాద్రా నగర్ హవేలీ, దమన్ దియోలోని 2 నియోజకవర్గాల్లో మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి, మరో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్గఢ్ నుంచి, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గుణ శివపురి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మయన్పురి నుంచి పోటీ చేస్తుండగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే తన బంధువు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్తో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో పోటీ పడడం విశేషం. కర్ణాటకలో 14 నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ నియోజకవర్గం నుంచి, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మాయి హవేరీ నుంచి, జగదీశ్ షెట్టార్ బేళగావి నుంచి పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొడుకు బివై రాఘవేంద్ర శివమొగ్గ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఈశ్వరప్ప ఇండిపెండెంట్ గా పోటీ చేయడం విశేషం. गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं, तो आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए, और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है, और मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है. मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें. और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए. इतना ज़्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है. आज तीसरे चरण का मतदान है. मैं देशवासियों को आग्रह करूंगा कि लोकतंत्र में मतदान एक सामान्य दान नहीं है. हमारे देश में दान का एक महात्म्य है, और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం కావాలో, ప్రజా సంక్షేమానికి పాటుపడే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది తెలంగాణ, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మరవద్దన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం తూర్పుకోటలో జరిగిన పార్టీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారని, ఆ వాస్తవాన్ని గ్రహించిన నాయకుల్లో ఇంకా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ 5 గ్యారెంటీలను అమలు చేసే ప్రజా సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకుందని స్పష్టం చేశారు. అధికారంలోకి రావాలి. ఆ రోజు స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లను రద్దు చేయకుండా ఉండాలి అంటే మనం కేంద్రంలో ఇండియన్ అలయన్స్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే మోడీకి తెలిసిపోయింది, ఉత్తర భారతదేశంలో మాకు ఓట్లు పడలేదు, మేము గెలవము. దక్షిణ భారతదేశం మీద పడ్డాడు. ఏమి లేదు, ఆయన ఒక్కడే మనిషి, ఇంకో మనిషి పక్కన ఉండడు, ఇంకొన్ని మాట్లాడనియ్యాడు, ఇంకొన్ని కనపడనియ్యాడు. మన ప్రాపర్టీలన్నీ ఈరోజు బీజేపీ వాళ్ళు అదాని అంబానీలకు అమ్ముతా ఉంటే రేపు మన మీద పడతాయి ఆ పైసలన్నీ.
ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రేపు మీ భూములు కూడా అదానికి అంబానికి కట్టబెడతాడు. కట్టబెట్టి మీకు ఇంత ఇస్తామనే మాట చెప్తాడు. తర్వాత ఆ పంట ఏం వేయాలి, ఎరువులు ఏం వేయాలి, ఏం చేయాలి, ఏ మెషిన్ తెచ్చి దాన్ని దున్నాలి, అవన్నీ కూడా వాళ్ళే చేస్తారు. 5 ఏళ్లుగా బటన్లు నొక్కి అలసిపోయిన ముఖ్యమంత్రి జగన్ కు విశ్రాంతి ఇద్దామన్నారు వంగవీటి రాధ. కూటమి స్టార్ కంపెనర్ రాధ బాపట్ల జిల్లా చీరాల్లో పర్యటించారు. కూటమి టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్కు మద్దతుగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కొత్తపేటలో కాపు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాధ కాపుల సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సంక్షేమం పేరిట బటన్ నొక్కానని చెప్పని పాపం జగన్ రెడ్డి గారు అలసిపోయారండి. ఆయనకి విశ్రాంతి 13వ తారీఖున ప్రజలు బటన్ నొక్కితే ఏంటో తీర్పు ఎలా ఉంటుంది కూడా మనం తెలియజేద్దామని చెప్పని ఇవాళ చంద్రబాబు గారు నిల్చోబెట్టిన వాళ్ళకి అందరికీ వెనకాల జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు తోడుగా అండగా ఉన్నారని చెప్పని వారం రోజులు అందరం కష్టపడతాం. తర్వాత 5 సంవత్సరాల పాటు మన కొండయ్య గారు మనతో పాటు ఉంటారు, మనందరితో పాటు కలిసికట్టుగా ఉంటారని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఓవైపు భానుడి భగభగ, మరోవైపు ముంచుకొస్తున్న పోలింగ్ సమయం. దీంతో అభ్యర్థులు ప్రచార వ్యూహాన్ని మార్చేశారు. తక్కువ టైంలో ఎక్కువ మందే టార్గెట్గా సమయం లేదు మిత్రమా అంటూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటి ప్రచారంతో టైం వేస్ట్ అనుకున్న నాయకులు గుంపు ఎక్కడుంటే అక్కడి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార హోరుతో ఊరు వాడల నేతల సందడి నెలకొంది. పోలింగ్ కు సమయం ముంచుకొస్తుండడంతో ఉన్న కొద్ది సమయంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సమయం లేదు మిత్రమా అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రచార వ్యూహాన్ని మార్చారు. ఇంటింటి ప్రచారంతో టైం వేస్ట్ చేయకుండా గుంపు ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు. కుల సంఘాలతో పాటు ఉపాధి హామీ ప్రదేశాల్లో ప్రచారాన్ని సాగిస్తున్నారు. అంతేకాదు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు వంటి ప్రచార కార్యక్రమాలతో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఉన్న టైంలోనే అన్ని నియోజకవర్గాలు చుట్టేయడమే లక్ష్యంగా కుటుంబ సభ్యులను సైతం ప్రచార రంగంలోకి దించుతున్నారు. ఓవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే మరోవైపు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాణుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. ఉదయం, సాయంత్రం వేళ తప్ప మధ్యాహ్నం కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. దీంతో అభ్యర్థులు అందుకు అనుగుణంగా తమ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా వాకింగ్ చేస్తున్న వారిని కలిసేందుకు ఉదయమే పార్కులు, గ్రౌండ్లకు, స్టేడియాలకు పరుగులు తీస్తున్నారు. ఆ తర్వాత రైతులు, కూలీలు, కార్మికులను నేరుగా కలిసేందుకు మార్కెట్లకు వెళ్తున్నారు. అప్పటికే ఎండ తీవ్రత పెరగడంతో ఇంటింటి ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏసీ ఫంక్షన్ హాల్స్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం మళ్లీ ఎండ తీవ్రత తగ్గగానే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో పాటు చిన్న చిన్న సమావేశాలకు అటెండ్ అవుతూ ప్రచారం సాగిస్తున్నారు. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకొని కుటుంబ సభ్యులను కూడా ప్రచార రంగంలోకి దించుతున్నారు. మరోపక్క ఎన్నికల కౌంట్డౌన్ కు సమయం ఆసన్నమైంది. దీంతో టైం మేనేజ్మెంట్ తో పాటు ఖర్చు భారంపై అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. కార్యకర్తలతో ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో తక్కువ మంది కార్యకర్తలు తక్కువ ఖర్చుతో ప్రచారం చేసేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆటోలు, మినీ వ్యాన్లకు ఫ్లెక్సీలను కట్టించి సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకం ఉన్న అభ్యర్థులు మాత్రమే కాస్త ధైర్యంగా డబ్బు ఖర్చు చేస్తుండగా మిగిలిన వారు మాత్రం ముందు వెనక ఆలోచించి ఖర్చు చేస్తున్నారు. ఇలా తమపై ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రచార వ్యూహాన్ని మార్చుకొని గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు అభ్యర్థులు. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి? విజయం ఎవరిని వరిస్తుంది? గెలిచే అభ్యర్థి ఎవరు? ఓటమి రుచి చూసేది ఎవరు అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
ఏపీలో ఎన్నికల వేళ ఈసీ చర్యలతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులపై వేటు, నియామకాలు పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఎన్నికల వేళ ఏపీలో ఏం జరుగుతోంది? అధికారులపై ఎలక్షన్ కమిషన్ ఎందుకు వేటు వేసింది? బదిలీ చేయడానికి అసలు కారణాలేంటి చూద్దాం. ఏపీలో ఎలక్షన్ హీటు సమ్మర్ను మించి కాకరేపుతోంది. గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ విపక్ష కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పావులు కదుపుతున్నాయి. జగన్ను గద్దెదించటమే టార్గెట్గా వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు ముందుకు సాగుతున్నాయి. అయితే కొందరు ఉన్నతాధికారులు అధికార వైసీపీకి కొమ్ము కాస్తున్నారంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు విపక్ష నేతలు. ఈ క్రమంలో చర్యలకు పూనుకున్న ఈసీ పలువురు అధికారులపై వేటు వేస్తూ మరికొందరిని నియమిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల వేటుకు గురైన రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న గుప్తాను తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. ఏపీ మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై గత కొంతకాలంగా విపక్ష పార్టీలు గుర్రుగా ఉన్నాయి. అధికార వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందటంతో ఎన్నికల సంఘం రాజేంద్రనాథ్పై బదిలీ వేటు వేసింది. తక్షణమే బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని స్పష్టం చేసింది. అలాగే ఆ పోస్టుకు తగ్గ 3 డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని కోరింది. ఈ నేపథ్యంలోనే 3 సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. సీనియర్ అధికారులు ద్వారక తిరుమలరావు, హరీష్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ల పేర్లను ప్రభుత్వం పంపగా ఇందులో ఏపీ నూతన డీజీపీగా ఈసీ హరీష్ రావు గుప్తాను ఎంపిక చేసింది. ఎన్నికల నేపథ్యంలో తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. ఇక అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కూడా ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశిస్తూ ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశించింది. ఇదే క్రమంలో అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాను బదిలీ చేసిన ఎన్నికల సంఘం అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవి ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు బదిలీ చర్యలు తీసుకుంది ఈసీ. అనంతపురం టౌన్లో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత 3 ఏళ్లుగా అనంతపురం టౌన్లో వీరరాఘవరెడ్డి తమ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ టీడీపీ జిల్లా నేతలను జైలుపాలు చేశారని, ఇటీవల టీడీపీ నేతపై రౌడీషీట్ ఓపెన్ చేశారని మండిపడింది. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఈసీ డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై వేటు వేసింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషా పైన వేటు వేసింది. ఈ ఇద్దరు అధికారులు వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. తమ సబార్డినేట్స్కు ఛార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని డీజీపీ మెమోరాండం రిలీజ్ చేశారు. ఇలా ఎన్నికల వేళ ఏపీలో అధికారులపై బదిలీ వేట్లు, నూతన నియామకాలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలోనే మే 13న జరిగే పోలింగ్ సమయానికి ఇంకా ఎందరినీ మార్చనుంది, ఎవరిపై చర్యలు తీసుకోనుంది అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో నేటి నుంచి ఎబ్సెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ ఎగ్జామ్ను ఎబ్సెట్గా మార్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ప్రతి ఏడాది విద్యార్థులు ఎబ్సెట్ రాస్తారు. 2024 ఎబ్సెట్ ఈ రోజు నుంచి ఈ నెల 13 వరకు జరుగుతాయి. ఈ రోజు రేపు అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు ఎగ్జామ్ జరగగా తర్వాత 3 రోజులు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణ ఎబ్సెట్కు 3,54,000 మంది అప్లై చేయగా అగ్రికల్చర్, ఫార్మా ఎగ్జామ్ను 1,02,000
60 మంది ఇంజనీరింగ్కు 2,54,000 మంది విద్యార్థులు ఎంట్రన్స్ రాస్తారు. మొదటిసారి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అభ్యర్థుల గుర్తింపు ఉండనుంది. వెబ్సైట్కు 1 నిమిషం నిబంధన అమలు ఉండడంతో విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.